అలాగే మరి జనరేషన్ గ్యాప్ మన పిల్లలకి మనకి గ్యాప్ ఉంటుంది కదా. మనం ఏమంటాం అంటే మా చిన్నప్పుడు మేము ఇలా చేసేవాళ్ళం కాదు, మా చిన్నప్పుడు ఎంత అద్భుతంగా వినేవాళ్ళమో చెప్పిన మాట, మేము ఇవి అడిగేవాళ్ళం కాదు అంటాం కదా. దాని గురించి అసలు ఏంటి అంటే పిల్లలు ఇప్పుడు ఇలా ఉంటున్నారు, మనం మన చిన్నప్పుడు వేరేగా ఉన్నామని వాళ్ళతో అంటూ ఉంటాం మనం. దాని గురించి దీనికి ముందుగా ఒక చిన్న ఇది మేడం, ఆల్రెడీ ఇప్పుడు మేడము ఒకటి చెప్పారు కదా, పిల్లలు ఏదైనా పెద్ద పెద్ద కోరికలు కోరినప్పుడు నాకు ఈ విషయమే నాకు ఒకటే వచ్చిందనమాట. పెద్ద బుల్లెట్ కావాలి అనేసి నా కొడుకే అడిగాడు అనమాట చదివేటప్పుడు. నేనేం చేశానంటే దీన్నే ఉపయోగించాను. రోజుకు 3 గంటలు ధ్యానం చేయి, 41 days ఖచ్చితంగా కొనిస్తాను. అది ఎక్కడా ఆపకూడదు అని. కానీ 41 days చేసిన తర్వాత వాడే చెప్పాడు, కొద్ది రోజులు అయిన తర్వాత నేనే తర్వాత ఆగి తీసుకుంటాను. అంటే దీన్ని కూడా ఖచ్చితంగా మనం ప్రయోగం చేయొచ్చు, అంటే వాడు ఇది చేయాలని. అలాగే ఇప్పుడు మీరు అడిగిన దానికి జనరేషన్ గ్యాప్లో మనం పోల్చుతూ ఉంటాం. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే పోల్చకూడదు అన్నమాట. ఆ పోలిక అనేటటువంటిది ఫస్ట్ మనం నేర్చుకోవాలి. ఉండొచ్చు ఒకరు, గురువుగారు ఎప్పుడు చెప్పారు, మామిడికాయ యాపిలే, మామిడికాయ టేస్ట్ యాపిల్కి రాదు, యాపిల్ టేస్ట్ మామిడికాయకి రాదు. అది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. పిల్లలు అందరూ ఒకలాగా ఉండరు, ఎందుకంటే ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. కాబట్టి పోల్చడం అనేటటువంటిది చాలా తప్పు అన్నమాట. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని వాడికి ఎక్కువ మార్కులు వస్తున్నాయి, నీకు రావట్లేదు, వాళ్ళు చెప్పిన మాట వింటారు, నువ్వు వినవు అంటూ ఉంటారు. అలా ఎప్పుడు కూడా పోల్చకూడదు. అవును, 100% ఇప్పుడు అదే జరుగుతుంది.